కేంద్ర బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎస్సీ ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని ప్రకటించిన కేంద్రం. మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అంటూ విమర్శలు. కేంద్ర బడ్జెట్ పై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని వెల్లడి. మౌనం వీడి రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేసీఆర్. ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ ఉంటుంది అని గులాబీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేసీఆర్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కేంద్ర బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన మహిళలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఎస్సీ ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. Of 12 lakh rupees. The great Telugu poet and playwright Gurujada Apparao had said, Deshamante matti kadoy, Deshamante manushuloy, meaning a country is not just its soil, a country is its people. 70% women in economic activities and farmers making our country the food basket of the world. Income of 12 lakh rupees. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ప్రతిష్టాత్మక అవార్డు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ ఉన్నా మాట్లాడుతూ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా AHPI పేషెంట్ సెంటరింగ్ ఆర్గనైజేషన్ విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రోగి సంక్షేమాన్ని ప్రధానంగా ఉంచుతూ మెరుగైన వసతులు కల్పించి గౌరవంగా చూసుకుంటూ అత్యుత్తమైన క్యాన్సర్ చికిత్స అందించడంలో బెస్ట్ అవార్డు వచ్చిందని తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 థీమ్ అనుగుణంగా
MGCHRI ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి క్యాన్సర్ ఆసుపత్రిగా నిలిచింది. ఈ సర్వేలో దక్షిణ భారతదేశంలో 12వ స్థానాన్ని, దేశవ్యాప్తంగా 23వ స్థానాన్ని పొందడం గర్వకారణం. మెరుగైన సేవలను అందిస్తూ రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. లేదమ్మా. కృష్ణ ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అట్ విశాఖపట్నం నిన్న జరిగిన ఒక అవార్డు ఫంక్షన్లో అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా అనే ఇండియాలోనే లార్జెస్ట్ హాస్పిటల్స్ అసోసియేషన్ బాడీ నేషనల్గా ప్రతి సంవత్సరం ఇచ్చే ఎక్సలెన్స్ అవార్డ్స్లో పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ అనే కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక హాస్పిటల్కి ఈ అవార్డు మాకు నిన్న దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా చేసినప్పుడు పేషెంట్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పూర్తిగా జబ్బు గురించి అవగాహన కలిగించి ట్రీట్మెంట్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ నిర్ణయించే విధానాల్లో కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ నిర్ణయించే విషయంలోనూ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పేషెంట్స్కి తప్పు ట్రీట్మెంట్ జరగకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేసే విధానాల్లోనూ అలాగనే ఏదైనా పేషెంట్కి రిస్క్ ఉన్నా కానీ దాని నుండి పూర్తిగా పేషెంట్ని బయటకు తీసుకొచ్చే విధానాలు అరేంజ్మెంట్స్ ముందుగానే హాస్పిటల్లో ఉంచడం ఇలాంటి చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్ మీద సర్వే చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక హాస్పిటల్కి అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకని చాలా గర్విస్తున్నాము. అలాగే దేశంలో 8 హాస్పిటల్స్కి ఈ పర్టికులర్ కేటగిరీలో అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. అలాగనే ప్రతి సంవత్సరం February 4th వరల్డ్ క్యాన్సర్ డే అనేది మనం సెలబ్రేట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ మనకి ప్రపంచంలోనే మొదటి 3 ప్లేసెస్లో మనకి స్థానం కలిగింది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ చేసిన క్యాన్సర్ అనేసి ఈవెంట్. అదే ఈవెంట్ ఇప్పుడు 2వ తారీఖు రేపు ఉదయం బీచ్లో చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంతమంది వీలైతే అంతమంది వచ్చి ఈ వాకథాన్లో పార్టిసిపేట్ చేసి ఒక మంచి కాజ్ కోసం మనం ప్రయత్నిద్దాం. క్యాన్సర్ రాకుండా ఏ విధంగా చేసుకోవాలి, క్యాన్సర్ని తొలి దశలు ఎలా గుర్తించి మనం పూర్తిగా బాగు చేసుకోవచ్చు, క్యాన్సర్ వచ్చితే కూడా భయపడాల్సింది లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలని అవగాహన తెలియజేయడం కోసం ప్రజల్లో కమ్యూనిటీలో గవర్నమెంట్కి కూడా సెన్సిటైజేషన్ క్రియేట్ చేయడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యులు అవ్వాలని ఆహ్వానిస్తున్నాం. భవన్లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన శ్రీమతి మొగిలి సునీతారావు గారి ఆదేశాల మేరకు వారు మరియు వారి జిల్లా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో 5 జిల్లాలైన రంగారెడ్డి అధ్యక్షులు శ్రీమతి శ్రీ పామెన, శ్రీ జ్యోతి, రాజన్న, సిరిసిల్ల అధ్యక్షురాలైన కె వనిత, మేడ్చల్ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు సంబుల ఉషశ్రీ, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కవిత, కాన్స్టిట్యూటెన్సీ ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్, డివిజన్ ప్రెసిడెంట్స్ మరియు కాన్స్టిట్యూటెన్సీ వారీగా దాదాపు 200కు పైగా సభ్యులకు వారి సభ్యత్వాలను బట్టి పోస్టుల ఆర్డర్స్ రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను మేడ్చల్, ఈరోజు ఖైరతాబాద్, దాంతోపాటు సికింద్రాబాద్ బడ్జెట్ 2025పై మహబూబాబాద్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రజామోద బడ్జెట్ అని తెలిపారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం మంచి పరిణామం. ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఎంపీ డీకే అరుణ. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా ఉద్యోగులు, చిరుద్యోగులు అందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి, మోదీ గారికి. ఈరోజు బడ్జెట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకి కానీ, ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పాటు ఫిషరీస్ కు అంటే
ఫిషరీస్ కి అంటే చేపలు పెంచుకునేటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించిండ్రో, ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో వారి కలలు నెరవేరేటటువంటి విధంగా ఈ రోజు ఈ బడ్జెట్ ఉంది. ఇంతకుముందు 7 లక్షల రూపాయలకే ఉండింది, 7 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఉండింది. ఇప్పుడు 12 లక్షలు పెంచడం ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ చేసినట్టుగా ఇవాళ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచారు వాళ్ళకు. అంటే 12 లక్షల రూపాయలకు ఆదాయం ఉన్న వారికి ఎవరికి కూడా వాళ్ళు ట్యాక్స్ లేదు. గతంలో 7 లక్షల రూపాయలు ఉన్నంత వరకు మాత్రమే ట్యాక్స్ లేదు. ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదు. అంటే ఈ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులు వారి అనేక పిల్లల చదువుల కోసం గానీ లేదా ఇతరత్రా గానీ వారి అవసరాల కోసం గానీ ఉపయోగించుకోవడానికి దీంట్లో పెద్ద ఎత్తున వెసులుబాటు లభించింది. వాళ్ళ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ చేకూరే విధంగా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. తపాలా శాఖలో జీవిత బీమాను ప్రారంభించి 141 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండపేట తపాలా కార్యాలయంలో శనివారం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోస్ట్ మాస్టర్ కొండపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రామచంద్రపురం పోస్టల్ ఇన్స్పెక్టర్ పి కామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తక్కువ ప్రీమియం అధిక బోనస్ ను అందించే తపాలా జీవిత బీమాను అందరూ ప్రోత్సహించాలని అన్నారు. మండపేట పోస్టాఫీస్ అన్ని విభాగాలను విశిష్ట ప్రత్యేకింపు కనబరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్న కెవి నారాయణరావు కొండపల్లి సూర్యనారాయణను ఆయన ప్రశంసించారు. అనంతరం ఈ రోజు ₹1,00,00,000 బీమా అలాగే 2,14,562 రూపాయల నూతన ప్రీమియం ను సేకరించిన సందర్భంగా పోస్టల్ ఇన్స్పెక్టర్ పి కామేశ్వరరావు కేక్ కట్ చేసి ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ టి పుల్లేశ్వరరావు, తపాలా ఉద్యోగులు ఎండిఎం షరీఫ్, సిహెచ్ శ్రీనివాస్, జి వెంకట్రావు, ఎం అనూష, ఎస్ దుర్గాదేవి, ఏ అనూష, కె ఈశ్వరరావు, ప్రసాద్ పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. అటవీ అనుమతులతో పెండింగ్ లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. రహదారి భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే మరిన్ని నిధులు సాధించవచ్చని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి హాజరైన తిరుమల సిఈ జయభారతి, సిఈ రాజేశ్వరరెడ్డి, సిఈ పుల్లదాస్, సిఈ శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. అది మళ్ళీ 26 సార్లు స్టార్ట్ చేసినాం. బెనిఫిషియల్ గ్రామ సభలో సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ పర్యావరణ మీరు కూడా ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ శాంక్షన్ చేస్తాం. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ది పనులను, కేంద్ర ప్రభుత్వ పథకాలతో దేశ ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలను ఓర్వలేక, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని, దేశ ప్రజలకు జరుగుతున్న మేలును సహించలేక రాష్ట్రపతిపై అనుచితమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి
శిల్పారెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గౌరవ రాష్ట్రపతిపై బోరింగ్ అలసిపోయారు, రబ్బర్ స్టాంప్ అంటూ విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ అహంకారాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా సాధికారత గురించి మాటలు వెళ్లవేసే కాంగ్రెస్ నాయకులు ఓ గిరిజన మహిళా రాష్ట్రపతిని గౌరవించాలనే విజ్ఞత లేకపోవడం సిగ్గుచేటు అని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తక్షణమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. లేకుంటే దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నామని శిల్పారెడ్డి హెచ్చరించారు. No, the poor lady, the president was getting very tired by this. No comment. No, the poor lady, the president was getting very tired by this. No comment. No, the poor lady, the president was getting very tired by this. జై శ్రీరామ్. ఈరోజు ఆశా వర్కర్ పై No, the poor lady, the president was getting very tired by this. No comment. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఉఫ్ అని ఊదితే ఆ గాలికి కేసీఆర్ కొట్టుకుపోతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీజనల్ ప్రతిపక్ష నేతగా మారారని విమర్శించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను కొడితే మామూలుగా కొట్టనని గట్టిగానే కొడతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడంలో కేటీఆర్ దిట్ట అని, ఫామ్ హౌస్ లో కూర్చొని జనాలను ఇంకా ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నాడని ఆరోపించారు. ఆయనను మోసగాళ్లకు మోసగాడని పిలవచ్చన్నారు. ఆయనవి బక్వాస్ మాటలని కొట్టిపారేశారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ సచివాలయంలో కనీసం 3 రివ్యూలైనా చేయలేదన్నారు. ఆయన 5 లక్షల మందితో సభ పెడితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము 5,1,000 మందితో సభ పెడతామన్నారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తుంటారని గుర్తు చేస్తూ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, సభకు వచ్చి మాట్లాడాలని ప్రతిపక్ష నేతను పిలుస్తోందని చెప్పారు. స్పీకర్ కూడా కేసీఆర్ ను పిలిచారని గుర్తు చేశారు. సీఎంగా ఉంటేనే సభకు వస్తారా, ప్రతిపక్ష నేతగా ఉంటే అసెంబ్లీకి రారా అని జగ్గారెడ్డి నిలదీశారు. ఆగమాగం చేసి 4 కోట్ల ప్రజలను రోడ్డుపాలు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను బజారు పాలు చేసి 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలు బజారు పాలు చేసి బతుకు లేదు, బాధ ఏమి ఇది అపరిమాణంలో 10 ఏళ్ళు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మా గవర్నమెంట్ వస్తే ముఖ్యమంత్రిని చేయండి, సరిదిద్దాలి ఇప్పుడు సంసారాన్ని. ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాగానే, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం ప్రమాణం చేసినప్పుడు నేను అనుకుంటే అప్పటికి 1,00,000 కోట్ల బిల్స్ అంటే అన్ని టేబుల్ మీద ఉన్నాయి. 1,00,000 కోట్ల బిల్లులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన 1,00,000 కోట్లు బిల్స్ రెడీ చేసి దిగే ముందే అన్ని రాత్రి మొత్తం బిల్లులను రెడీ చేసుకొని అన్ని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఆయన అన్నాడు. ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ప్రమాణ స్వీకారం చేసి ముంగడ కూర్చొని ఏదో చేద్దామనుకుంటే ముంగడ బిల్లులు పెట్టినందుకు కాదు అని. ఎంత తెలుసా, అన్నట్టు అన్నట్టు 24,000 కోట్ల డ్యూస్ ఉత్తమ్ కుమార్ శాఖ పరంగా టేబుల్ మీద పెట్టారు. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరిస్థితి అంతే, రేషన్ షాప్ లో సివిల్ సప్లై పరిస్థితి అంతే, హెచ్ఎండి మున్సిపాలిటీ అధోగతి చేసి పడేసారు. తప్పులని మీరు చేసారు. ఇప్పుడు తప్పులని మీ తప్పులు సర్దిద్దుకుంటూ మీరు చేసిన అప్పుడు మిత్తిలు కట్టుకుంటూ మళ్ళా మీరు ప్రజలను మేము కోరుకున్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్
ఈ రోజు నేను గంభీరంగా ఉన్నా, మౌనంగా చూస్తున్నా, త్వరలోనే వస్తా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలను లేవదీయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి నెలాఖరులో ఓ బహిరంగ సభ పెట్టుకుందాం, తెలంగాణ శక్తి ఎందో మరోసారి చూపి వీళ్ల మెడలు ఉంచి భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం చేస్తాం అని చెప్పారు. శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో రంగారెడ్డి జిల్లా రాసంగం మండలం వేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చిన కార్యకర్తలను కలిసిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన 6-7 నెలల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు 24 గంటల కరెంటు సరఫరా చేసిందని, పెద్ద సిపాయిలాగా భావించే కాంగ్రెస్ వాళ్లు గతంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సొంతంగా చేసుకున్న సర్వేనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యేలు మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో గట్టి ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదిరిగా ఉంటామంటే ఎందుకు దానికి ఆధారపడి సమస్య ఏర్పడుతుంది. మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనం బలహీనతనే మనల్ని జబర్దస్తి కోసమే ఆందోళన పెడతారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించాము. ఏం కోసారి నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోసపడ్డాం, ఏం పురస్కారాలు పడుతుంది, బట్టలు ఆడేయాలంటారు, ఇంకోటి జోకులు మన మీద. ఆ తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా, తెలంగాణను సాధించింది గులాబీ జెండా, తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా, భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల బిడ్డలు అందరు మనోళ్ళే, అందరు బాగుపడాల్సింది.